తెలుగు ప్రజలు అరుణాచలానికి ఎక్కువగా ఎందుకు వెళ్తారు? అసలు ఈ ట్రెండ్ ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు తెలుగునాట అరుణాచల క్షేత్ర పర్యటన మహత్యం ఇవన్నీ నిరంతరం చర్చల్లో ఉంటున్నాయి. భక్తి ఛానళ్ళు, ప్రవచన ప్రసంగాల్లో ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న హిందువులు కలిసిన సందర్భంలో అన్నిటికీ మించి సోషల్ మీడియాలో అరుణాచలం గురించి చర్చ లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. మధ్య అరుణాచల క్షేత్రం తెలుగువారితో నిండిపోయిందని కొన్ని చోట్ల వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య తెలుగువారికి అరుణాచలం గురించి తెలిసిందని ఎక్కువ మంది నమ్ముతారు. కానీ తెలుగువారికి ఆ క్షేత్రం గురించి తెలిసింది ఈ మధ్య కాదు, చాలా ఏళ్ల క్రితమే వారికి దీంతో పరిచయం ఉంది. హిందువులు విశ్వసించే పంచభూత లింగాల క్షేత్రాల్లో ఒకటిగా భక్తులకు అరుణాచలం తెలుసు. వాటిలో ఒకటి శ్రీకాళహస్తి ఆంధ్రాలోనే ఉండగా మిగతా 4 తమిళనాడులోనే ఉన్నాయి. రమణ మహర్షి మీద భక్తితో దశాబ్దాల క్రితమే తమిళనాడులోని తిరువన్నామలైకి వెళ్ళి అక్కడే స్థిరపడ్డ తెలుగు కుటుంబాలు కొన్ని ఇప్పటికీ కనిపిస్తాయి. అక్కడి ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో ఎందరో తెలుగువారు ఉంటారు. వారంతా 60లు 70ల నుంచి అరుణాచలానికి తరచూ వెళ్ళేవారు. వారిలో ఎక్కువ మంది అక్కడున్న అరుణాచలేశ్వరునితో పాటు ఆ క్షేత్రంలో నివసించిన రమణ మహర్షి, శేషాద్రి స్వామి వంటి సాధువులకు కూడా భక్తులే. వీరంతా ఆయా సాధువులను సాక్షాత్తు దేవుడిలాగే చూస్తారు. రమణ మహర్షిపై భక్తితో అక్కడికి వెళ్ళిన వారు ఎక్కువగా కనిపిస్తారు. తెలుగునాటి ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటాచలం, గోదావరి జిల్లాలో జిన్నూరు నాన్నగారు ఇలాంటి కొందరు రమణ మహర్షి గురించి తెలుగువారికి బాగా తెలియడానికి కారకులయ్యారు. మరీ చరిత్రలోకి వెళ్తే 18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి. ప్రస్తుతం అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణ దేవరాయలు అయితే దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు. ఈ చరిత్రను పక్కన పెడితే ఆధ్యాత్మిక భావాలతో తెలుగు నేల నుంచి తిరువన్నామలై వెళ్లే వారి సంఖ్య మాత్రం దశాబ్దాల నుంచి ఎక్కువగానే ఉంది. సాయంత్రం పూట అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తే అక్కడ తెలుగులో మాట్లాడుకునే వారు చాలా మంది కనిపిస్తారు. వారంతా దశాబ్దాలుగా ఈ ఊరితో అనుబంధం పెంచుకున్నవారు. అందుకే అక్కడ రమణాశ్రమంలో తెలుగులో కూడా కొన్ని బోర్డులు కనిపిస్తాయి. రమణాశ్రమంతో పాటు శేషాద్రి స్వామికి కూడా తెలుగునాట భక్తులు ఉన్నారు. ఆయన ఆశ్రమం కూడా ఆ పక్కనే ఉంటుంది. అయితే స్థూలంగా అలా వచ్చిన వారిలో ముందు నుంచి ఆధ్యాత్మిక అవగాహన ఎక్కువ ఉన్న కుటుంబాలు, కొన్ని కులాల వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. సాహిత్య పరిచయం ద్వారా వచ్చిన వారు కొందరుంటారు. తెలుగునాట ఎక్కువగా బ్రాహ్మణులు, ఇతర కులాల్లోని కాస్త స్థిరపడ్డ కుటుంబాల్లో ఈ రమణ మహర్షి గురించి తెలిసిన వారు బాగా కనిపిస్తారు. ఎవరి రమణ మహర్షి? వెంకట్రామన్ అయ్యర్గా 1879లో తిరుచుల్లిలో పుట్టిన ఈయన సన్యాసాశ్రమ పేరు రమణ మహర్షి. భక్తులు భగవాన్ అని, రమణులు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. 1896లో ఆయన అరుణాచలం చేరుకొని అక్కడే ఉండిపోయారు. 1922 నుంచి 1950లో ఆయన సమాధి అయ్యే వరకు రమణాశ్రమంలో ఉన్నారు. భారత్తో పాటు భారతీయ ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్న విదేశీయులు పెద్ద ఎత్తున ఈయన్ను దర్శించుకునేవారు. ఆయన సమాధి ఈ ఆశ్రమంలోనే ఉంది. నేను అనే దాని గురించి తెలుసుకోవడం, మౌనం, ప్రాధాన్యం వంటి ఆయన బోధనల్లో ప్రముఖమైనవి. ఆయన స్వయంగా తెలుగు మాట్లాడడంతో పాటు తెలుగులో రాసేవారు. తెలుగు భక్తుల కోసం ఆయన చేతి ప్రతులను స్కాన్ చేసి పుస్తకాలు ఇస్తారు ఆశ్రమం వారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర, తమిళనాడు కలిసి ఉన్నప్పటి నుంచే ఆయనకు ఇక్కడ భక్తులు ఉండేవారు. ఎవరి? గుడిపాటి వెంకటాచలం. గుడిపాటి వెంకటాచలం చలంగా పాఠకులకు పరిచయం. స్త్రీల జీవితాలు కథనాంశంగా అనేక రచనలు చేశారు. ఇప్పటికీ ఆయన రచనలు సాహితీ లోకంలో చాలా పెద్ద చర్చనీయమైన అంశాలు. అనేక కట్టుబాట్లను ప్రశ్నించారు. ఆయన రచనలను తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా ఉండేవారు. తన చివరి దశలో ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితుడైన చలం అరుణాచలం వెళ్ళి స్థిరపడిపోయారు. ఆయన సమాధిని అక్కడే నిర్మించారు. ఆయన కుమార్తె సౌరి సన్యాసం తీసుకున్నారు. ఆయన ప్రభావంతో అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన తెలుగువారు చాలామంది ఉన్నారు. ఎవరి? జిన్నూరు నాన్నగారు. పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరుకు చెందిన భూపతిరాజు వెంకటలక్ష్మీ నరసింహ రాజునే జిన్నూరు నాన్నగారు అని ఆయన భక్తులు పిలుచుకుంటారు. 1957 నుంచి ఆయనకు రమణ మహర్షిపై భక్తి కలగగా
1959లో మొదటిసారి తిరువన్నామలై వచ్చినట్లు ఆయన భక్తులు చెబుతారు. తెలుగునాట రమణ భక్తిని ఈయన బాగా ప్రచారం చేశారు. 1984-85 మధ్య జిన్నూరులో రమణ క్షేత్రాన్ని నిర్మించారు. తిరువన్నామలైలో ఆంధ్రాశ్రమం పేరుతో ఒక ఆశ్రమం కట్టారు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని విషయాలు మీకు అందిస్తాం.